హలో అండి, ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు బోన్లెస్ చికెన్ తీసుకొని ఇందులోకి కార్న్ఫ్లోర్, ఉప్పు, కారపొడి ఈ మూడింటిని వేసి కలిపేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ అన్ని వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లోనే ఫ్రైడ్ రైస్ చేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇవన్నీ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకొని 5 గుడ్లను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడే కారం పొడి, ధనియాల పొడి రెండింటిని వేసి మరొకసారి కలుపుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్, చికెన్, సోయా సాస్, చిల్లీ వెనిగర్, చిల్లీ సాస్, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవి రెండు వేసి కలిపేసుకోవాలి. అంతేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్